హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు, నేనైతే చాలా బాగున్నాను. మొత్తానికి 3 సంవత్సరాల తర్వాత అయితే మన పవర్ స్టార్ మూవీ అయితే థియేటర్లోకి అయితే రాబోతుంది. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఆల్మోస్ట్ నేను యూఎస్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట పవర్ స్టార్ మూవీ థియేటర్లో చూడడం ఇక్కడ. సో ఇంతకుముందు బ్రో మూవీ రిలీజ్ అయింది, కానీ అది అంతా నాకైతే సాటిస్ఫాక్షన్ అయితే అనిపించలేదు. బట్ ఈ మూవీ మాత్రం నాకైతే చాలా ఎక్సైట్ అయితే చేస్తుంది. సో ఇప్పుడైతే 2:30 షోకి అయితే మాకు దగ్గరలో ఒక థియేటర్ అయితే ఉంది. అక్కడైతే టికెట్స్ అయితే చాలా ఉన్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళి మూవీ అయితే చూసేసి కంప్లీట్గా ఎలా ఉంది ఏందనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. లాస్ట్ వరకే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోతో లైక్ చేయండి. అండ్ పర్టికులర్గా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో లైక్లు కొడితే దద్దరిల్లిపోవాలన్నమాట. సో మన పవర్ స్టార్ స్టామినా ఏందనేది లైక్స్ రూపంలో మీరైతే చూపిస్తారని అనుకుంటున్నాను. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. నాకు వచ్చేసి ఈరోజు 23 జూలై అనమాట. అంటే మీకు ఇండియాలో 24th రిలీజ్ కదా, మాకు ఒక రోజు ముందే రిలీజ్ అవుతుంది. బట్ చెప్పాలంటే ఇండియా టైంకి ఈక్వల్గా, ఇండియాలో లైక్ మనకి మిడ్ నైట్ షోలు అలా పడుతున్నాయి కదా, సో దానికి ఈక్వల్ అయిపోతుంది. బట్ డేట్ మాత్రం ముందు రోజే. అండ్ ఈరోజు మాకేంటంటే 2:30 షో కూడా ఉన్నాయి అండ్ 5:30 షో కూడా ఉన్నాయన్నమాట. సో 2:30 షోకి అయితే నేనైతే మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే మనకి పవర్ స్టార్ మూవీ డే 1 అయితే చూడాల్సిందే, అది కూడా ఫస్ట్ షో అయితే. సో నాకైతే ఆల్మోస్ట్ లైక్ $25 అయితే ఈ సినిమా టికెట్ ప్రైస్ అయితే పడింది. సో ఆబ్వియస్లీ 25 అయింది, 30 అయినా పెట్టచ్చు మనం పవర్ స్టార్ మూవీ చూడడానికి. అది కూడా ఇన్ని రోజుల తర్వాత అండ్ చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత, అండ్ పాలిటిక్స్లో బిజీ అయ్యారు, సక్సెస్ అయ్యారు. సో అవన్నీ మనం పక్కన పెడితే స్క్రీన్ మీద చూడాల్సింది అయితే మాత్రం పవర్ స్టార్ని, అది వేరే లెవెల్ అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ నాకైతే ఎందుకు ఎగ్జైట్ చేస్తుంది అంటే, ఇంతకుముందు మనకి పవర్ స్టార్ ఎప్పుడు ఈ పీరియాడిక్ డ్రామాస్లో ఎక్కువ కనిపించలేదన్నమాట. సో తీన్మార్లో ఒక క్యారెక్టర్ ఉంటుంది, బట్ అది కొంచెం లైక్ 90s 80sలో ఉంటుంది. బట్ ఈ పీరియాడిక్ మూవీ ఏదైతే హార్స్ రైడింగ్స్ ఉంటాయో, ఏవైతే ఈ యుద్ధాలు ఇవన్నీ ఉంటాయో, సో ఫస్ట్ టైం కాబట్టి పవర్ స్టార్ ఇలాంటివి అయితే ఆ కరాటీ అవన్నీ వేరే లెవెల్ ఉంటాయి కదా పవర్ స్టార్కి. సో అవి నాకు బాగా ఎగ్జైట్ అయితే చేస్తున్నాయి అనమాట. సో చూడాలి, మూవీ అయితే ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేటట్టు అయితే ఉంటుందని అయితే ఆశిస్తున్నాను. అండ్ నేను కంప్లీట్గా వెళ్ళి ఎలా ఉందనేది కూడా లాస్ట్లో అయితే చెప్తాను. అక్కడి వరకు అయితే చూడండి, ఎట్టి పరిస్థితులు అయితే మిస్ అవ్వద్దు. కానీ ఇండియాలో మనకి డే 1 చూసేటప్పుడు అసలు సినిమా అర్థం కాదనమాట. ఆ ఈలలు గోలలు, ఆ పేపర్లు, అబ్బో ఆ హడావిరే వేరుంటుంది అసలు. కానీ అమెరికాలో అట్లాంటివి ఏమీ జరగదనమాట. సో సౌండ్ కూడా అంతగా వేస్తాడనేది అయితే నాకైతే నమ్మకం లేదు. సో అప్పట్లో ఏంటంటే లైక్ అఖండ మూవీకి బాగా వేసాడనమాట. సో అప్పటి నుంచి లైక్ ఈ ఇండియన్ మూవీస్కి సౌండ్ బాగా తగ్గించేయాలని చెప్పేసి సో డిఫాల్ట్గా అనమాట ఏ ఇండియన్ మూవీస్ వచ్చినా సరే సో చాలా వరకు ఏంటంటే ఈ సౌండ్ అయితే చాలా ఇబ్బంది పడుతుంది. లైక్ సలార్ లాంటి మూవీకి చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. సో మేమైతే మూవీ అంతా వచ్చిందా లేదా, బాగుందా లేదా అనేది కూడా మాకు అర్థం కాలేదు. సో కానీ ఇండియాలో ఆ సలార్ బీజిఎమ్స్ కానీ అవన్నీ పడి ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అలా ఈ మూవీకి ఎట్టి పరిస్థితుల్లో మ్యూజిక్ అనేది గట్టిగా ఉంటే మాత్రం సో అది పర్ఫెక్ట్ అనమాట. సో ఎంతైనా సరే ఇండియాలో ఆ హడావిడి, ఆ డప్పులు, ఆ గోలలు, ఆ పాలాభిషేకాలు వేరే లెవెల్. కానీ ఇక్కడైతే మిస్ అవుతాము. సో మన సినిమానేకే కాదు, సో లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ ఈ స్పైడర్ మ్యాన్ కానీ, సూపర్ మ్యాన్ కానీ, ఈ మార్వెల్ సినిమాలు కానీ సో ఇలాంటివి రిలీజ్ అయినా సరే సో అంత హడావిడి అయితే ఉండవు అనమాట. సో వెళ్ళామా చూసుకుని వచ్చేసామా అంత అయితే ఉంటుంది. కానీ ఇండియాలో మనకి సినిమా వస్తే అది కూడా ఒక స్టార్ హీరో మూవీ సినిమా వస్తే మాత్రం అదొక జాతర పండగ వైబ్ అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. పవన్ కళ్యాణ్ గారు మూవీస్కి దూరంగా వెళ్ళినా సరే ఎప్పటికప్పుడు ఆ హై మూమెంట్స్ అయితే ఫ్యాన్స్కి అయితే ఇస్తూనే ఉన్నారనమాట. ఎలక్షన్స్లో స్పీచెస్ కానీ, అండ్ ఎలక్షన్స్ విన్నింగ్ మూమెంట్ కానీ, అండ్ చిరంజీవి దగ్గరికి వెళ్ళి తన అన్నని హగ్ చేసుకునే మూమెంట్స్ కానీ అవన్నీ వేరే అనమాట. నాకు తెలిసి ఇదంతా ఒక మూవీ రూపంలో రిలీజ్ చేస్తే అసలు ఫ్యాన్స్కి అదొక ఫీస్ట్ అనమాట. సో అలా చేసి అసలు కెరీర్ని ఎండ్ చేస్తే మాత్రం, ఎండ్ చేయకూడదు నార్మల్గా చెప్తున్నా, అలాంటి ఒక మూవీ ఎండింగ్ మూవీ పడితే మాత్రం ఉంటుంది, అది వేరే లెవెల్ అనమాట. సో లాస్ట్ ఇయర్ సో ఇండియా వచ్చినప్పుడు నేను లైక్ ఎలక్షన్స్ టైంకి వచ్చాను, ఆ స్పీచెస్ అవన్నీ విన్నా అనమాట. బట్ ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చే టైంకి నేను ఆల్రెడీ యూఎస్కి వచ్చేసా. కానీ సో ఆ రిజల్ట్స్ ఏమవుతాయా ఏందనేది సో చాలా ఎక్సైటెడ్గా చూసాను అనమాట. బట్ పవర్ స్టార్ని అయితే లైక్ మించిన వాళ్ళు ఇంకొకరు ఉండరు అనమాట. సో ఇటు మూవీస్లో కానీ అటు పాలిటిక్స్లో కానీ తనదైన ముద్ర అయితే వేస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడైతే చూడాలి మూవీ. సో నాకు తెలిసినంత వరకు సో కొన్ని హై మూమెంట్స్ వచ్చినా చాలా అనమాట. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ మేనరిజం కానీ, సో బాస్ని మించిన వాళ్ళు ఇంకా ఉంటారు చెప్పండి ఆ మేనరిజానికి. గాయ్స్ హానెస్ట్గా చెప్పండి, మీరు ఈ మూవీకే అలా అయిపోతే నెక్స్ట్ వచ్చేది ఏంటి? ఓజీ అసలు మామూలుగా ఉండదు. అది అసలు పవర్ స్టార్ అనమాట, తుఫానే.
అసలు మామూలుగా ఉండదు. జస్ట్ ఆ ఒక్క టీజర్ ఆ బీజిఎం చాలన్నమాట సినిమాకి బీభత్సమైన హైప్ వచ్చేసింది. ఓకేనా, సో చూడాలి మరి. ఆ బోజీ అయితే మామూలుగా ఉండదు, థియేటర్లు దద్దరిల్లిపోతాయి నాకు తెలిసినంత మాత్రాన. సో ఇంకా సెప్టెంబర్లో అయితే ఆ మూవీ అయితే మనకైతే వస్తుంది. మొత్తానికైతే థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాను. మీరు అంత ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో, ఇండియాలో ఆ బ్యానర్లు, ఆ హడావడి, ఆ పాలాభిషేకాలు, అవన్నీ డప్పులు, ఇక్కడైతే అదేం ఉండదు. చాలా సైలెంట్గా ఉంటుంది అనమాట. సో ఎంతైనా సరే మన ఇండియాలో ఉన్నంత హడావిడి సినిమా పండగ ఇక్కడైతే ఉండదన్నమాట. అవన్నీ మిస్ అవుతాం అనమాట ఇక్కడైతే. గాయస్ మొత్తానికైతే థియేటర్కి అయితే వచ్చేసాము. ఇంకొక 5 minutesలో మూవీ అయితే స్టార్ట్ అవబోతుంది. సో మధ్యలో అప్డేట్స్ కూడా ఇస్తాను అనమాట. సో స్పాయిలర్స్ అయితే ఏమి ఉండవులండి, జస్ట్ నార్మల్గా క్యాజువల్గా ఎలా ఉందనేది చెప్తా అనమాట. సో లాస్ట్ వరకు అయితే చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. సో ఇంకొక 5 minutes ఉందన్నమాట. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం, చలో. ఇప్పుడే థియేటర్ లోపలికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ అంత హడావుడి లేదు, కానీ డాలస్ టెక్సాస్లో అయితే చాలామంది ఉంటారు అనమాట మన ఇండియన్స్. సో నేను ఉండేది ఈస్ట్ కోస్ట్ కాబట్టి సో ఇక్కడ చాలా తక్కువ మంది ఉండేది మన తెలుగు వాళ్ళు. కానీ డాలస్ టెక్సాస్ లాంటి దగ్గరలో అయితే మాత్రం ఫుల్ హడావుడి ఉంటుంది అనమాట. ర్యాలీలు, ఈ టెస్లా కార్లు వేసుకొని ఆ లైట్ సెట్టింగ్స్లు చాలా అనమాట, చాలా హడావుడి అయితే ఉంటుంది. సో అలాంటి దగ్గర ఉన్నా సరే మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఇలాంటి దగ్గర పర్లేదు అనమాట, తప్పదు. బట్ మన పవర్ స్టార్ మూవీ చూడాలి కాబట్టి సో మిస్ అవ్వకూడదు కాబట్టి సో ఇప్పుడైతే వచ్చేసాను. ఇంకా టైం అయితే అయిపోయింది, లోపలికి అయితే వెళ్ళిపోదాం. మిగతా విషయాలు సినిమా మధ్యలో ఇంటర్వ్యూలు వచ్చిన తర్వాత నేను మధ్యలో వచ్చేసి ఎలా ఉందో చెప్తాను. సో మిగతాదైతే కథ లాస్ట్లో చెప్పేస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట థియేటర్ లోపల. సో ఇదంతా పాప్కార్న్, డ్రింక్స్ సెక్షన్ ఇవన్నీ అనమాట, కాఫీ అవన్నీ తీసుకోవచ్చు. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో ఇండియాలోనే సేమ్ అక్కడైతే స్కానింగ్ ఉంటుంది. సో మనం టికెట్ చూపించే స్కానింగ్ చేసేసి మన ఆడిటోరియంలోకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్, బయటకు అయితే వచ్చేసాను. చాలా ఆకలి అవుతుంది అనమాట. లోపల తింటే ఫుల్ ప్రైస్ అయిపోతాయని చెప్పేసి దగ్గరలో నాకైతే 5 Guys అని చెప్పేసి ఒక రెస్టారెంట్ అయితే ఉంది. సో ఇక్కడ బాగుంటాయి అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్. అవి తింటూ మాట్లాడుకుందాం, ఎలా అనిపించింది మూవీ, నాకేమనిపించింది అనేది కంప్లీట్గా నీకైతే చెప్తాను. కోక్ తీసుకున్నాను అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకున్నాను అనమాట. సో ఈ రెస్టారెంట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు చూపిస్తా చూడండి. సో ఈ రెస్టారెంట్లో ఏంటంటే మనకి ఇక్కడ శనక్కాయలు పెడతారనమాట. ఇది ఫ్రీ ప్రైస్ అనమాట, డబ్బులు అయితే ఏం తీసుకోవసరం లేదు. సో లోపలికి వచ్చి మనకి ఎన్ని శనక్కాయలు కావాలంటే అన్ని తీసుకొని వెళ్ళేసి కొలుచుకొని తినొచ్చు అనమాట. సో భలే ఉంది కదా. సో ఇవైతే తినుకుంటూ ఇప్పుడు మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం, చలో. గాయస్ లోపలైతే మాట్లాడలేకపోయాను. సో ఎలా ఉందనిపించిందంటే మూవీ అయితే చాలా బాగుంది. అసలు ఇంట్రడక్షన్ నుంచి అయితే సో ఎప్పుడైతే టైటిల్ కార్డ్స్ పడతాయో సో అప్పుడే హై ఇచ్చేస్తుంది అనమాట. సో తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ కానీ, తర్వాత వచ్చే కొన్ని సీక్వెన్సెస్ కానీ అండ్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సర్ప్రైజింగ్లీ కీరవాణి గారు అయితే బాగా మ్యూజిక్ ఇచ్చారనమాట. సో మనం బేసిక్ ఎప్పుడైనా సరే రాజమౌళి గారికి కానీ ఇస్తారనుకుంటాం కదా. సో ఈ మూవీకి లైక్ ఫస్ట్ అసెట్ పవన్ కళ్యాణ్ గారు అయితే, సెకండ్ అసెట్ వచ్చేటప్పటికి కీరవాణి గారు అనమాట. చాలా బాగుంటుంది అండ్ ఇంటర్వ్యూల్ సీక్వెన్స్లో మంచి ఫైట్ అయితే అవుతుంది. సో అక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది అనమాట, మీరు సర్ప్రైజింగ్లీ సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ దాని తర్వాత సెకండ్ హాఫ్ అయితే సో చాలా బాగా అనిపించింది సెకండ్ హాఫ్ కూడా. బట్ క్లైమాక్స్ అయితే లైక్ సో ఇండియాలో మీరు చూసినట్టయితే మీకు అంత డిసప్పాయింట్ అవ్వరేమో కానీ సో ఇక్కడ అరుపులు, గ్యాలరీ ఇవన్నీ ఉండవు కదా. సో దానివల్ల ఏంటంటే నాకైతే క్లైమాక్స్ కొంచెం మిస్ అయినట్టు అనిపించింది. అండ్ ఇది పార్ట్ 1 కదా, సో పార్ట్ 2 కనెక్షన్ అయితే ఉంటుంది. సో దానివల్ల కూడా అనిపించవచ్చేమో కానీ సో మూవీ అయితే చాలా గుడ్ అయితే ఉందన్నమాట. అండ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఐ ఫీస్ట్ అనమాట కంప్లీట్గా మూవీ అయితే. సో ఇది నా రివ్యూ అండ్ కంప్లీట్ రివ్యూ మూవీ. ఇంకా డెప్త్గా చెప్పాలంటే సో ఇంకొక వీడియో అయితే వస్తుందన్నమాట. నాకు తెలిసి ఈ వీడియో వచ్చే టైంకి ఆ వీడియో పోస్ట్ అయితే ఉంటుంది. సో ఇది అనమాట. సో మీకేమనిపించింది, మీరు కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మీరు కూడా చూస్తే మీకేమనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.